What is up, everybody? Once again, I welcome everyone to my YouTube channel, Praveen's Pathshala. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం విజువల్ స్టూడియో కోడ్ అండ్ కంపైలర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ టాపిక్. సో కంపైలర్ ఇన్స్టాల్ చేయడానికి మనం వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. సో వెబ్ బ్రౌజర్ ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనం x86 సో ఈ ఆప్షన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. x86 64 అనేది చూసారా? సో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో దీన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెబ్ పేజ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో ఫస్ట్ లింక్‌ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ లింక్‌ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకి కంపైలర్ అనేది మన సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అయిపోతుంది. సో దీన్ని మనం ఇప్పుడు క్లిక్ చేసేద్దాం. సో ఇక్కడ మన డౌన్‌లోడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు డౌన్‌లోడ్ చేసిన తర్వాత మనకిక్కడ జిప్ ఫోల్డర్ అనేది ఇక్కడ మనకి డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. సో ఈ జిప్ ఫోల్డర్‌ని మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్. మీరు ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకిక్కడ మిన్ GW64 అనే ఫోల్డర్ ఇక్కడ మనకి డిస్‌ప్లే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ x86 ఫోల్డర్ మనకి ప్రొవైడ్ అయిపోతుంది కదా! సో దీన్ని మనం కట్ చేసుకుందాం. సో ఈ సింబల్‌ని మీరిక్కడ క్లిక్ చేశారనుకో అది మనకి కట్ అయిపోతుంది. అండ్ దీన్ని మనం ఏం చేయాలంటే సి డ్రైవర్‌లో దీన్ని మనం పేస్ట్ చేయాలి. సో మీరు గూడా ఈ స్టెప్స్‌ని ఇలాగే ఫాలో అవ్వాలి. సో ఇక్కడ నేను నా సి డ్రైవ్ ఓపెన్ చేసుకుంటాను. సో ఓఎస్‌సి అని ఉంది చూసారా? సో దీన్ని ఇక్కడ నేను క్లిక్ చేసేస్తాను. అండ్ ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేసేస్తాను. సో ఇక్కడ మనకది పేస్ట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే సో ఈ విధంగా మనం దీన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం కంపైలర్‌ని సక్సెస్‌ఫుల్‌గా మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాం. కాకపోతే మన విజువల్ స్టూడియో కోడ్ ఈ కంపైలర్‌ని ఐడెంటిఫై చేయాలి. సో ఎప్పుడైతే మనం విజువల్ స్టూడియో కోడ్ రాస్తాం కదా! సో ఆ కోడ్‌ని మనం రన్ చేసినప్పుడు ఈ కోడ్ అంతా మన కంపైలర్‌కి వెళ్ళాలి. సో అంటే విజువల్ స్టూడియో కోడ్ కంపైలర్‌ని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేయడానికి మనం ఈ కంపైలర్‌ని ఒక పాత్ అనేది సెట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో సో, ఆ పాత్‌ని మనం సెట్ చేయడానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో, ఈ ఫోల్డర్‌లో మనకి వెళ్ళాలన్నమాట. ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఫోల్డర్ మీద మనం డబుల్ క్లిక్ చేసినప్పుడు మిన్ GW64 అనే ఫోల్డర్ మనకి ఇక్కడ కనిపిస్తది. సో, దాన్ని కూడా మీరు డబుల్ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు బిన్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారా? సో, ఆ బిన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. సో, ఎప్పుడైతే మీరు దాన్ని క్లిక్ చేస్తారో, సో, పైన ఏదో ఒక పాత్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ అయిపోతుంది. సో, ఈ పాత్‌ని మీరు జస్ట్ ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేశారనుకో, సో, ఈ విధంగా మీకు పాత్ అనేది ఇక్కడ హైలైట్ అయిపోతుంది. సో, దీన్ని మీరు కంట్రోల్ సి ప్రెస్ చేసేసి కాపీ చేయొచ్చు. సో, కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే సెర్చ్ ఆప్షన్‌లోకి రావాలి. సో, సెర్చ్ ఆప్షన్‌లో మీరు ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే ఆప్షన్‌ని మీరు సెర్చ్ చేయాలి. సో, దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనే వేరియబుల్స్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో, దాన్ని మీరు క్లిక్ చేయాలి. అండ్ సిస్టమ్ వేరియబుల్స్‌లో మనకి పాత్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఎడిట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. అండ్ ఏదైతే పాత్‌ని మనం ఆహ్, కాపీ చేసుకున్నామో దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. సో, పేస్ట్ చేయడానికి బేసికల్‌గా ఇక్కడ మనం న్యూ అనే ఆప్షన్ ఉంది చూసారా? సో, దీని మీద క్లిక్ చేయండి. అండ్ జస్ట్ కంట్రోల్ వి ప్రెస్ చేశారనుకోండి. సో, ఆ పాత్ అనేది ఇక్కడ మనకి సక్సెస్‌ఫుల్‌గా పేస్ట్ అయిపోతుంది. సో, ఈ విధంగా మనం విజువల్ స్టూడియో కోడ్ మన కంపైలర్ యొక్క పాత్‌ని ఐడెంటిఫై చేసేస్తుంది. అండ్ విజువల్ స్టూడియోలో ఉన్న కోడ్ మొత్తం కంపైలర్‌కి వెళ్ళిపోతుంది. అందుకే మనం సిస్టమ్ వేరియబుల్స్‌లో పాత్‌ని పేస్ట్ చేయాలి. సో, ఇదొచ్చేసి మనకి కంపల్సరీ స్టెప్. ఈ స్టెప్‌ని మీరు స్కిప్ చేస్తే మీకు అవుట్‌పుట్ అనేది జనరేట్ అవ్వదు. సో, దాని తర్వాత మనం ఓకే, ఓకే, ఓకే. సో, ఇన్‌స్టాలేషన్ ఆఫ్ కంపైలర్ ఈస్ సక్సెస్‌ఫుల్. సో, నెక్స్ట్ మనం విజువల్ స్టూడియో కోడ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం.
సో ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. సో విజువల్ స్టూడియో కోడ్. సో విజువల్ స్టూడియో కోడ్ అని మనం ఇక్కడ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ విజువల్ స్టూడియో కోడ్ అనే లింక్ మీద మనం ఇక్కడ క్లిక్ చేయాలి. అదే వెబ్‌సైట్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఆ వెబ్‌సైట్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో సో ఈ విధంగా మనకి ఇక్కడ అపియర్ అవుతుంది. సో ఇక్కడ మీరు విండోస్ ఉంటే విండోస్ మీద డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లైనక్స్ ఉంటే లైనక్స్, మ్యాక్ ఉంటే మ్యాక్. సో నేను ప్రస్తుతానికైతే విండోస్ మీద ఉన్నాను. సో నేను ఏం చేస్తానంటే విండోస్‌లో నేను దీన్ని ఇన్‌స్టాల్ చేస్తాను. సో ఈ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది చూసారా? సో దీని మీద మీరు క్లిక్ చేస్తే చాలు అది మనకి డౌన్‌లోడ్ అయిపోతుంది. సో విజువల్ స్టూడియో కోడ్‌ని మనం ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మనకి కనిపిస్తదనమాట. సో విజువల్ స్టూడియో కోడ్‌లో మనం కోడ్ రన్ చేయడానికి మనకొక ఎక్స్‌టెన్షన్ కావాలి. సో ఆ ఎక్స్‌టెన్షన్ పేరొచ్చేసి కోడ్ రన్నర్. సో ఇప్పుడు మనం కోడ్ రన్నర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. కోడ్ రన్నర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఈ ఎక్స్‌టెన్షన్ ప్యాక్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేయాలంటే కోడ్ రన్నర్. సో కోడ్ రన్నర్. సో ఇక్కడ నేను ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉంచాను. సో మీరు ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో దీన్ని మనం అన్‌ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ చేద్దాం. సో అది మనకి ఇన్‌స్టాల్ అయిపోతుంది. బట్ ఇక్కడ మీరు ఒక స్టెప్‌ని ఇక్కడ మీరు కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. సో అదేంటంటే సెట్టింగ్స్. కోడ్ రన్నర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని మనం సెట్టింగ్స్ చేయాలన్నమాట. సో ఈ గేర్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఫస్ట్ ఆప్షన్ సో క్లియర్ ప్రీవియస్ అవుట్‌పుట్. సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీన్ని మనం చెక్ చేయాలన్నమాట. సో అక్కడ చెక్ బాక్స్ కనిపిస్తది. దాన్ని మీరు క్లిక్ చేయాలి. సో అదే విధంగా మనకి ఇక్కడ నేను ఏదైతే క్లిక్ చేసి ఉంచానో ఆ ఆప్షన్స్ అన్నీ గూడా మీ ల్యాప్‌టాప్‌లో క్లిక్ చేసి ఉంచాలి. సో నేనిక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో మీరు ఆప్షన్స్ చూసి మీ ల్యాప్‌టాప్‌లో మీరు దీన్ని చెక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఎందుకు చేస్తున్నామంటే మనకి కంటిన్యూయస్ అవుట్‌పుట్ అనేది రాకూడదు. సో మెయిన్‌లీ ఫస్ట్ ఆప్షన్ మీరు చెక్ చేసుకుంటే మోర్ థాన్ ఎనఫ్. సో దీన్ని మనం ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్‌టెన్షన్ ఏంటంటే మనకి సి ప్లస్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్. సో సి ప్లస్ ప్లస్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్. సో దీన్ని గూడా నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉంచాను. సో మీరు దీన్ని ఇన్‌స్టాల్ చేయాలి. సో సి ప్లస్ ప్లస్ ప్యాక్ మనకెందుకంటే ఇది మనకి సజెస్ట్ చేస్తదనమాట. సో సి లాంగ్వేజ్‌లో మనం టైప్ చేసేటప్పుడు అవి మనకి సికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ అది మనకి సజెస్ట్ చేస్తది. సో అందుకే మనం సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్‌ని కూడా మనం ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో సక్సెస్‌ఫుల్‌గా మనం కోడ్ రన్నర్ అండ్ సి ప్లస్ ప్లస్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్స్‌ని ఇక్కడ మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం. సో దట్స్ ఇట్. సో దీన్ని ఇప్పుడు మనం క్లోజ్ చేసేయొచ్చు. సో సక్సెస్‌ఫుల్‌గా మనం విజువల్ స్టూడియో కోడ్ అండ్ కంపైలర్‌ని మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాం. అండ్ ఈ విజువల్ స్టూడియో కోడ్ మన కంపైలర్‌ని ఐడెంటిఫై చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ పాత్‌ని గూడా మనం సక్సెస్‌ఫుల్‌గా సెట్ చేసేసాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్‌గా మనం సి లాంగ్వేజ్ లేదా సి కోడ్‌ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుందాం. సో జస్ట్ మీరు రైట్ క్లిక్ చేయాలి అండ్ న్యూ ఫోల్డర్. సో ఫోల్డర్ పేరొచ్చేసి మనకి సి సీరీస్ 2025. సి సీరీస్ 2025 అండ్ ఆ ఫోల్డర్‌ని మనం డబుల్ క్లిక్ చేసేద్దాం. ఆ ఫోల్డర్‌లో మనం ఇంకో ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుందాం. సో క్రియేట్ న్యూ ఫోల్డర్. సో ఈ ఫోల్డర్ వచ్చేసి మనకి ఫస్ట్ చాప్టర్ FIRST ఫస్ట్ చాప్టర్. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి బేసిక్స్. సో బేసిక్స్ అనే నేమ్‌తో మనం ఈ ఫోల్డర్‌ని ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. సో మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే విజువల్ స్టూడియో కోడ్‌ని ఇక్కడ ఓపెన్ చేసుకుందాం.
సో ఇక్కడ మనం డైరెక్ట్‌గా విజువల్ స్టూడియో కోడ్‌లో మనం ఫైల్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, బట్ మనం అలా చేయట్లే. మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం ఇక్కడ అన్ని సెట్ చేస్తున్నామనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్‌ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. సో, క్రియేట్ చేసిన ఫోల్డర్‌ని మనం ఎలా ఓపెన్ చేయొచ్చంటే, సో, మీరు జస్ట్ ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేయాలి అండ్ యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్. సో, దీన్ని మీరిక్కడ క్లిక్ చేసుకోవాలి. సో, మీరు క్లిక్ చేసుకున్న తర్వాత సో, మనం న్యూ వాల్యూమ్ డీలో రావాలి అండ్ ఇక్కడ మనం సి సిరీస్‌ని 2025 ఫోల్డర్ మనం క్రియేట్ చేసాం కదా! సో, దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. యెస్ అని ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మనం సి సిరీస్ ఫస్ట్ చాప్టర్ బేసిక్స్ అనే ఫోల్డర్ మన విజువల్ స్టూడియో కోడ్‌లో మనకి ఇక్కడ అటాచ్ అయిపోయిద్దనమాట. ఈ ఫోల్డర్‌లో మనం ఇప్పుడు కొత్త సి ఫైల్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో, ఆ ఫైల్ పేరు వచ్చేసి మనకి మెయిన్. సో, మెయిన్ డాట్ సి ఫైల్‌ని ఇక్కడ మనం సేవ్ చేసుకుందాం. సో, ఈ విధంగా మనం సక్సెస్‌ఫుల్‌గా ఒక సి ఫైల్‌ని మనం విజువల్ స్టూడియో కోడ్‌లో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఫస్ట్ సి కోడ్‌ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో, నెక్స్ట్ ట్యుటోరియల్‌లో మనం ఈ కోడ్ స్నిప్పెట్ అంతా మీకు నేను ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రస్తుతానికైతే మీరు ఈ వీడియోని ఫాలో అవ్వండి. సో, ఇదంతా మనం జస్ట్ టెస్ట్ చేస్తున్నామనమాట. సో, మన కోడ్ రన్ అవుతుందా లేదా అని మనం జస్ట్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ని మనం టెస్ట్ చేస్తున్నాం. సో, ఈ కోడ్ అంతా మనం నెక్స్ట్ వీడియోలో ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే హాష్ ఇంక్లూడ్ ఇంక్లూడ్ హాష్ ఇంక్లూడ్ మనకి ఇక్కడ హైలైట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే stdio డాట్ హెచ్. సో, అది డాట్ హెచ్. సో, డాట్ హెచ్. సో, ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఇంట్ మెయిన్. సో, ఇంట్ మెయిన్‌ని మనం ఇక్కడ కాల్ చేసుకోవాలి. అండ్ ఈ మెయిన్ ఫంక్షన్‌ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే రిటర్న్ 0. రిటర్న్ స్పెల్లింగ్ ఆర్ఎన్. సో, రిటర్న్ 0 అండ్ ఇక్కడ మనకు సెమికోలన్ అనేది ఇక్కడ మనకు ఉండాలి. సో, ఇది వచ్చేసి మనకి టెర్మినేటర్ సింబల్. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే printf hello world. హలో వరల్డ్‌ని ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. సో, ఈ కోడ్‌ని రాసిన తర్వాత మనకి ఇది రన్ సింబల్. సో, దీన్ని మనం రన్ చేయాలి. సో, ఈ విధంగా మనకి ఎర్రర్ గనుక వచ్చినట్లయితే సో, నాకైతే ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో, మీ దాంట్లో కూడా ఇలా ఎర్రర్ వస్తే మీరు ఇక్కడ ఏం చేయాలంటే కొన్ని స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి. అదేంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ఎక్కడైతే మనం సి సిరీస్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా! సి సిరీస్ 2025 ఆ ఫోల్డర్ మీద మనం డబుల్ క్లిక్ చేయాలి. అండ్ అక్కడ మీరు ఏం చేసుకోండి అంటే ఇంకో ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోండి. ఆ ఫోల్డర్ పేరు వచ్చేసి మనకి డాట్ వీఎస్ కోడ్. సో, మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. అండ్ డాట్ వీఎస్ కోడ్‌ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు దీన్ని విజువల్ స్టూడియో కోడ్‌లో మనం యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక ఫోల్డర్‌ని విజువల్ స్టూడియో కోడ్‌లో ఎలా యాడ్ చేయాలో కూడా నేను మీకు చెప్పాను. సో, ఫైల్‌లోకి వెళ్ళాలి. యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్‌ని క్లిక్ చేయాలి. అండ్ డాట్ వీఎస్ కోడ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు డాట్ వీఎస్ కోడ్ అనేది మనకి విజువల్ స్టూడియో కోడ్‌లో యాడ్ అయిపోతుంది. వీఎస్ కోడ్‌ని మీరు విజువల్ స్టూడియో కోడ్‌లో యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే వీఎస్ కోడ్‌ని మీరు క్లిక్ చేసుకోండి. అండ్ అందులో సి ప్రాపర్టీస్ డాట్ జేఎస్ అనే ఫైల్‌ని క్రియేట్ చేసుకోండి. లాంచ్ డాట్ జేసన్ ఫైల్‌ని క్రియేట్ చేసుకోండి. టాస్క్స్ డాట్ జేసన్ ఫైల్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో, ఈ ఫైల్‌లో సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయొచ్చంటే ఇప్పుడు మీరిక్కడ ఏం చేయొచ్చంటే సో, ఈ కోడ్ ఉంది చూసారా? సో, ఈ కోడ్‌ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ చాట్‌జీపీటీ దగ్గర ఆ స్క్రీన్ షాట్ పేస్ట్ చేయండి. అండ్ జస్ట్ ఏమని టైప్ చేయాలంటే చాట్‌జీపీటీలో సో, టర్న్ ది స్క్రీన్ షాట్ ఇంటూ విజిబుల్ టెక్స్ట్ సో దట్ ఐ కెన్ కాపీ అని మీరు మీ ఓన్‌గా
టైప్ చేస్తే చాట్‌జీపీటీ మనకి కోడ్‌ని ప్రొవైడ్ చేస్తది. సో, ఆ కోడ్‌ని మీరు ఈ సిపిపి ప్రాపర్టీస్ డాట్ జీసన్‌లో మీరు దాన్ని పేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాంచ్ డాట్ జేసన్. సో, ఈ ఫైల్‌ని గూడా మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి అండ్ చాట్‌జీపీటీలో పేస్ట్ చేయాలి. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డీబగ్గర్ పాత్ ఉంది చూసారా? సో, ఈ పాత్ వచ్చేసి మనకి బిన్ ఫోల్డర్ యొక్క పాత్. బిన్ ఫైల్ యొక్క పాత్. బిన్ ఫైల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లో మనం ఒక పాత్‌ని పేస్ట్ చేసాం కదా! సో, ఆ పాత్‌ని మీరిక్కడ పేస్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత టాస్క్ డాట్ జేసన్. సో, దీన్ని గూడా మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి అండ్ దీన్ని గూడా మీరు చాట్‌జీపీటీలో పేస్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా అదే మీకు కోడ్ జనరేట్ చేసి ఇస్తది. సో, ఈ విధంగా మీరు వీఎస్ కోడ్‌లో 3 ఫైల్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో, సిపిపి ప్రాపర్టీస్ డాట్ జేసన్ ఫైల్ ఒకటి, లాంచ్ డాట్ జేసన్ ఫైల్ ఒకటి, టాస్క్స్ డాట్ జేసన్ ఫైల్ ఒకటి. సో, ఈ 3 ఫైల్‌ని మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో, ఎర్రర్ గనుక మీకు రాకపోతే బెస్ట్. ఎర్రర్ వస్తే మాత్రం ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలి. ఈ విధంగా ఫాలో అయితే మీకు ఎటువంటి ఎర్రర్స్ కూడా రాదు. సో, సో ఈ విధంగా మనం కోడ్ రాసిన తర్వాత మనం ఈ కోడ్‌ని రన్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ కోడ్‌ని రన్ చేస్తామో ఈ కోడ్ అంతా కంపైలర్‌కెళ్ళిపోతుంది. అండ్ కంపైలర్ మెషిన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ సీపీయూ ఆ మెషిన్ లాంగ్వేజ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. సో, మనం ఇక ఎడిటర్‌లో కోడ్ రన్ చేయడానికి మనం ఈ కోడ్ రన్నర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! సో, దాన్ని మీరు డ్రాప్ డౌన్ క్లిక్ చేయాలి అండ్ రన్ కోడ్‌ని ప్రెస్ చేయాలి. సో, ఇక్కడ మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో, ఇదొచ్చేసి మనకి సి సింటాక్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అండ్ సింటాక్స్. సో, కావాలంటే ఇక్కడ మనం వెల్కమ్ టు ప్రవీణ్స్ పాఠశాల అని కూడా ప్రింట్ చేయొచ్చు. సో, వెల్కమ్ టు ప్రవీణ్స్ పాఠశాల. సో, మళ్ళీ మనం ఇక్కడ కోడ్‌ని రన్ చేయాలి. సో, వెల్కమ్ టు ప్రవీణ్స్ పాఠశాల అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో, దిస్ ఈస్ ది బేసిక్ స్ట్రక్చర్ అండ్ సింటాక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఈ బేసిక్ స్ట్రక్చర్‌ని ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, థాంక్ యూ.
What is up, everybody? Once again, I welcome everyone to my YouTube channel, Praveen's Pathshala. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం విజువల్ స్టూడియో కోడ్ అండ్ కంపైలర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ టాపిక్. సో కంపైలర్ ఇన్స్టాల్ చేయడానికి మనం వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. సో వెబ్ బ్రౌజర్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనం x86 సో ఈ ఆప్షన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. x86 64 అనేది చూసారా? సో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో దీన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెబ్ పేజ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో ఫస్ట్ లింక్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ లింక్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకి కంపైలర్ అనేది మన సిస్టంలో డౌన్లోడ్ అయిపోతుంది. సో దీన్ని మనం ఇప్పుడు క్లిక్ చేసేద్దాం. సో ఇక్కడ మన డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జిప్ ఫోల్డర్ అనేది ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఈ జిప్ ఫోల్డర్ని మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్. మీరు ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ min.gw64 అనే ఫోల్డర్ ఇక్కడ మనకి డిస్ప్లే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ x86 ఫోల్డర్ మనకి సో దీన్ని మనం కట్ చేసుకుందాం. సో ఈ సింబల్ని మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకో అది మనకి కట్ అయిపోతుంది. అండ్ దీన్ని మనం ఏం చేయాలంటే సి డ్రైవర్లో దీన్ని మనం పేస్ట్ చేయాలి. సో మీరు కూడా ఈ స్టెప్స్ని ఇలాగే ఫాలో అవ్వాలి. సో ఇక్కడ నేను నా సి డ్రైవ్ ఓపెన్ చేసుకుంటాను. సో ఓఎస్సి అని ఉంది చూసారా? సో దీన్ని ఇక్కడ నేను క్లిక్ చేసేస్తాను అండ్ ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేసేస్తాను. సో ఇక్కడ మనకి అది పేస్ట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడైతే మనం కంపైలర్ని సక్సెస్ఫుల్గా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నాం. కాకపోతే మన విజువల్ స్టూడియో కోడ్ ఈ కంపైలర్ని ఐడెంటిఫై చేయాలి. సో ఎప్పుడైతే మనం విజువల్ స్టూడియో కోడ్ రాస్తాం కదా, సో ఆ కోడ్ని మనం రన్ చేసినప్పుడు ఈ కోడ్ అంతా మన కంపైలర్కి వెళ్ళాలి. సో అంటే విజువల్ స్టూడియో కోడ్ కంపైలర్ని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేయడానికి మనం ఈ కంపైలర్ని ఒక పాత్ అనేది సెట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఒక పాత్ని మనం ఇక్కడ సెట్ చేయాలి. సో ఆ పాత్ని మనం సెట్ చేయడానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే సో ఈ ఫోల్డర్లో మనకి వెళ్ళాలన్నమాట. ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఫోల్డర్ మీద మనం డబుల్ క్లిక్ చేసినప్పుడు min.gw64 అనే ఫోల్డర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దాన్ని కూడా మీరు డబుల్ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు బిన్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారా? సో ఆ బిన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు దాన్ని క్లిక్ చేస్తారో సో పైన ఏదో ఒక పాత్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ అయిపోతుంది. సో ఈ పాత్ని మీరు జస్ట్ ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేశారనుకో సో ఈ విధంగా మీకు పాత్ అనేది ఇక్కడ హైలైట్ అయిపోతుంది. సో దీన్ని మీరు Ctrl+C ప్రెస్ చేసేసి కాపీ చేయొచ్చు. సో కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే సెర్చ్ ఆప్షన్లోకి రావాలి. సో సెర్చ్ ఆప్షన్లో మీరు ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే ఆప్షన్ని మీరు సెర్చ్ చేయాలి. సో దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనే వేరియబుల్స్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేయాలి. అండ్ సిస్టమ్ వేరియబుల్స్లో మనకి పాత్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి అండ్ ఎడిట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. అండ్ ఏదైతే పాత్ని మనం కాపీ చేసుకున్నామో దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేయడానికి బేసికల్గా ఇక్కడ మనం న్యూ అనే ఆప్షన్ ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేయండి అండ్ జస్ట్ Ctrl+V ప్రెస్ చేశారనుకోండి సో ఆ పాత్ అనేది ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా పేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం విజువల్ స్టూడియో కోడ్ మన కంపైలర్ యొక్క పాత్ని ఐడెంటిఫై చేస్తుంది అండ్ విజువల్ స్టూడియోలో ఉన్న కోడ్ మొత్తం కంపైలర్కి వెళ్ళిపోతుంది. అందుకే మనం సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ని పేస్ట్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి కంపల్సరీ స్టెప్. ఈ స్టెప్ని మీరు స్కిప్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వదు. సో దాని తర్వాత మనం ఓకే ఓకే ఓకే. సో ఇన్స్టాలేషన్ ఆఫ్ కంపైలర్ ఈజ్ సక్సెస్ఫుల్. సో నెక్స్ట్ మనం విజువల్ స్టూడియో కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో విజువల్ స్టూడియో కోడ్. సో విజువల్ స్టూడియో కోడ్ అని మనం ఇక్కడ ప్రెస్ చేయాలి. సో
ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ విజువల్ స్టూడియో కోడ్ అనే లింక్ మీద మనం ఇక్కడ క్లిక్ చేయాలి. అదే వెబ్‌సైట్ మీద మనం క్లిక్ చేయాలి. సో, ఆ వెబ్‌సైట్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఈ విధంగా మనకి ఇక్కడ అపియర్ అవుతుంది. సో, ఇక్కడ మీరు విండోస్ ఉంటే విండోస్ మీద డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లైనక్స్ ఉంటే లైనక్స్, మ్యాక్ ఉంటే మ్యాక్. సో, నేను ప్రస్తుతానికైతే విండోస్ మీద ఉన్నాను. సో, నేనేం చేస్తానంటే విండోస్‌లో నేను దీన్ని ఇన్‌స్టాల్ చేస్తాను. సో, ఈ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది చూసారా? సో, దీని మీద మీరు క్లిక్ చేస్తే చాలు అది మనకి డౌన్‌లోడ్ అయిపోతుంది.